నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. విశాఖకు రాజధాని తరలించేందుకు వైసీపీ పెట్టిన ముహూర్తాలేవి కలిసి రావటం లేదు. 3 రాజధానులు ప్రకటన వచ్చినప్పటి నుంచి విశాఖకు ఇదిగో వస్తాం అదిగో వస్తామంటూ సీఎం మంత్రులు ప్రకటిస్తూనే ఉన్నారు. తాజాగా దసరా నుంచే సీఎం జగన్ విశాఖకు మకాం మారుస్తారని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ బ్రేకులు పడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో జగన్కు మరో షాక్ తగిలింది. ఇంతకీ జగన్తో పాటు వైసీపీకి తగిలిన ఆ షాక్ ఏంటి? విశాఖ నుంచి సీఎం జగన్ పాలన వైసీపీకి నష్టమా, లాభమా? అసలు విశాఖకు సీఎంఓ షిఫ్టింగ్ సాధ్యమేనా? కోర్టు కేసులున్న జగన్ విశాఖ నామస్మరణ ఎందుకు చేస్తున్నట్టు? రాజధాని పేరు లేకుండా విశాఖ నుంచి పాలన చేసేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖ నుంచి పాలనకు రెడీ అవుతున్నారు. మొదట్లో ఈ దసరాకే విశాఖ కేంద్రంగా పరిపాలన మొదలవుతుందని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే ఆయా శాఖల యంత్రాంగానికి ఆదేశాలు కూడా వెళ్లాయి. 3 సభ్యులతో ఐఏఎస్ కమిటీని వేశారు. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం వసతి సౌకర్యాలు చూడాలంటూ జీవో కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా మరోసారి సీఎం మకాం మారడం మరో నెలకు వాయిదా పడినట్టు తెలుస్తోంది. రిషికొండ మీద ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో విశాఖకు జగన్ మకాం ఖచ్చితంగా మరో నెల రోజుల పాటు ఆలస్యమవుతుంది అని అంటున్నారు. మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమేనని భావిస్తున్న రిషికొండలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 270 కోట్ల రూపాయలతో చేపడుతున్న నిర్మాణాలు చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఇదే సమయంలో సీఎం జగన్కు షాక్ తగిలింది. రిషికొండలో ప్రభుత్వం నిర్మిస్తున్న నిర్మాణాలు పర్యావరణ విఘాతాన్ని కలిగించే విధంగా ఉన్నాయని దేశ అత్యున్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలైంది. లింగమనేని శివరాం ప్రసాద్ అనే పర్యావరణవేత్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా క్యాంపు కార్యాలయం నిర్మించారని పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు విచారణ జరుగుతుండగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో జగన్ విశాఖ నుంచి పాలన ప్రశ్నార్థకంగా మిగలనుంది. అయితే ఇప్పటి వరకు రిషికొండపై జరుగుతున్న నిర్మాణాల విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. అవి సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమే చేపడుతున్న నిర్మాణాలే అంటూ అధికారికంగా ప్రకటించలేదు. కోర్టుల్లో కేసులు ఉండడం వల్లే అధికారికంగా ప్రకటించలేదని అంటున్నారు. అయితే తాజా పరిణామాలు వైసీపీకి ఇబ్బంది కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రిషికొండపై కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు. ఇందుకు గాను భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఇంజనీర్లను పక్కన పెట్టి ప్రైవేట్ ఆర్కిటెక్చర్లను తెచ్చి మరీ కీలక నిర్మాణాలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రతికూల ఆదేశాలిస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే రిషికొండలో పర్యాటక ఆనవాళ్లు లేకుండా చేశారని టీడీపీ విమర్శలు చేస్తోంది. పర్యాటక నిర్మాణాల మాటున కొండను తవ్వేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు గాని వ్యతిరేక తీర్పు వస్తే ఏమిటన్న ప్రశ్న అధికార వర్గాల్లో వినిపిస్తోందట. అయినా సరే శరవేగంగా నిర్మాణ పనులు జరిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విశాఖలో క్యాంప్ ఆఫీస్ మాత్రమే కాదు, మొత్తం యంత్రాంగాన్ని విశాఖకు తరలిస్తున్నారనే అనుమానాలను టీడీపీ వ్యక్తం చేస్తోంది. కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని సాకుగా చూపి ప్రత్యేక జీవోతో అనధికార రాజధాని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తోంది. రాజధానిని దొడ్డిదారిన విశాఖకు తరలించేందుకు జగన్ పావులు కదుపుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విభజన చట్టంలోని కొన్ని అంశాలను అడ్డుపెట్టుకుని ఏకంగా ప్రభుత్వాన్ని తరలించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఇందుకోసం 2 చీకటి జీవోలు కూడా ప్రభుత్వం జారీ చేసిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు విశాఖపట్నంలో బస చేసేలా భవనాలు వెతకాలంటూ వైసీపీ ప్రభుత్వం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఇచ్చిన జీవోపై నెట్టింట జోరుగానే చర్చ సాగుతోంది. 2014 విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖలో బస చేసేందుకు ఏర్పాటు చేయండి అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో జీవో విడుదలైంది. అయితే దీనిలోని అసలు విషయంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమే, దీనిని ఎవరూ కాదనరు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 4.5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ విషయం గుర్తించిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసింది శూన్యం. విశాఖకు రాజధాని తరలిస్తామన్న ప్రకటన తప్ప ఆ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం కొత్తగా ఏమీ చేయలేదు. కొత్త ప్రాజెక్టులు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఉన్న పరిశ్రమలను ఐటీ సంస్థలను విశాఖ నుంచి వెళ్ళగొట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే 2014లో రూపొందిన విభజన చట్టం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని నిలదీస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరిట ప్రభుత్వాన్ని గంపగుత్తగా విశాఖకు తరలించడం వెనుక ఉద్దేశం ఏంటి అని నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. అంతేకాదు, సర్కారు చెబుతున్నట్టు ఉత్తరాంధ్ర ఉద్ధరణే ముఖ్యమని భావిస్తే ఇన్ని సంవత్సరాల పాలనలో ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా అని నిలదీస్తున్న వారు కూడా ఉన్నారు. మరికొందరైతే ఏ ప్రాంతం వెనుకబడి ఉంటే ఆ ప్రాంతానికి ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు వెళ్ళి కూర్చుంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిపోతుందా అని నిలదీస్తున్నారు. ఇదే నిజమైతే రాష్ట్రంలో వెనుకబడిన ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క ప్రభుత్వం ఏర్పాటు కావాలని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నిజానికి హైకోర్టు ఉత్తర్వుల మేరకు కూడా ప్రభుత్వ కార్యాలయాలను మార్చడానికి, రాజధాని స్వరూపాన్ని మార్చేందుకు కూడా వీలు లేదు. పైగా ప్రస్తుతం అమరావతి రాజధాని విషయం ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టుల విచారణ పరిధిలో ఉంది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని ఇప్పటికిప్పుడు మార్చేందుకు కానీ, సీఎం జగన్ అభీష్టం మేరకు 3 రాజధానులు ఏర్పాటు చేసేందుకు కానీ ఎలాంటి అవకాశం లేదు. అయినప్పటికీ 3 రాజధానుల ఏర్పాటు, ముఖ్యంగా విశాఖను పాలనా రాజధానిని చేయాలన్న పంతంతో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే రిషికొండపై కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కొంతకాలం నుంచి వస్తున్న వార్తలు, వైసీపీ నేతలు చెబుతున్న మాటలను బట్టి చూస్తే సీఎం ఒక్కరే తన ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తారని అందరూ భావించారు. అయితే దీనికి విరుద్ధంగా అటు కోర్టు న్యాయ సూత్రాలకు, విచారణకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చాలా వ్యూహాత్మకంగా వైసీపీ ప్రభుత్వం పావులు కదిపిందని టీడీపీ అంటోంది. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అనుకూల అంశాలను అడ్డుపెట్టుకుని మొత్తంగా తనతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను, మంత్రుల పేషీలను కూడా విశాఖకు తరలించేందుకు వీలుగా జీవోను విడుదల చేయడం, వసతికి తగిన భవనాలను వెతకాలని ఆదేశించడం గమనించాలని అంటున్నారు. మొత్తంగా రాజధాని అమరావతిపై వైసీపీ సర్కారు అనుకున్న విధంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షకు కార్యదర్శులు, హెచ్ఓడీలు విశాఖలో అందుబాటులో ఉండాలి అని చెబుతున్నప్పటికీ పరోక్షంగా ఇది రాజధానిని తరలించడమే అని అధికార వర్గాలు చెబుతున్నాయి. హెచ్ఓడీలు, కార్యదర్శులు ఒక్కరే విశాఖలో ఉండి పని చేయలేరు. సిబ్బంది అవసరమూ ఉంటుంది. కార్యదర్శులు, హెచ్ఓడీలతో పాటు పరిమిత సంఖ్యలోనైనా సిబ్బంది కూడా విశాఖకు వెళ్లాల్సిందే. అక్కడ క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఇవన్నీ కలగలిపి వెరసి పాక్షికంగా కార్యాలయాలను అమరావతి నుంచి తరలించినట్లేనని ప్రతిపక్షాలంటున్నాయి. ఇది హైకోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేవలం అమరావతిని అటకెక్కించడం కోసం రాజధానిని విశాఖకు తరలించాలనే పంతం నెగ్గించుకునేందుకు తన సొంత ప్రాంతమైన రాయలసీమకు జగన్ సున్నం పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ 2 ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయంటూ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చట్టంలో ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోని 7 ఉమ్మడి జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించి నిధులు కేటాయించింది. కానీ తాజా జీవోలో సీమను పూర్తిగా విస్మరించారు. రాష్ట్ర విభజన చట్టంలో కేవలం ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి మాత్రమే ప్రస్తావించినట్లుగా కలరింగ్ ఇచ్చారని అంటున్నారు. మరోవైపు కృష్ణా జలాల పంపిణీ విషయమై పునఃసమీక్షకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు పునఃసమీక్ష బాధ్యతలను అప్పగించింది. దీనిపై జగన్ పెద్దగా పోరాడలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కేవలం కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నారని ఫైర్ అవుతున్నారు. అయితే జలాల వాటా పునఃసమీక్ష జరిగితే తెలంగాణకు ప్రయోజనం, ఏపీకి అంతులేని నష్టం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా రాయలసీమ ఎడారి అవుతుందని అంటున్నారు. మరోవైపు కృష్ణా బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయకుండా విశాఖలో ఏర్పాటు చేయడానికి పట్టుదలతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
అసలు విశాఖకు కృష్ణానదితో సంబంధమే లేదు. అయినా సరే ముందుగా విశాఖలోని ఏర్పాటు చేసేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఏపీ విభజన సమయంలో కృష్ణా బోర్డు ఏపీలోనూ, గోదావరి బోర్డును తెలంగాణలోనూ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 2 కార్యాలయాలు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాయి. అయితే హైదరాబాద్ నుంచి కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విశాఖకు రప్పించాలన్నది జగన్ సర్కార్ ప్లాన్గా చెబుతున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై రాయలసీమ ఉద్యమకారులు మండిపడుతున్నారు. మరోవైపు ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఎంతగా కాకరేపుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయం అంతా మారిపోయింది. బాబును అరెస్ట్ చేసి ఇక మనకు తిరుగులేదని జగన్ భావిస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు అరెస్టు ఎక్కడ తమ కొంప ముంచుతుందో అని ఆందోళనలో ఉన్నారట. బాబు అరెస్టు తర్వాత ప్రజల్లో విపరీతమైన సానుభూతి పెరిగిందని, ఇదే క్రమంలో జనసేన టీడీపీకి సపోర్ట్ ఇవ్వడం ప్రజల్లో మరింత ఆదరణ పెరిగేలా చేసిందని లోలోపల మదన పడుతున్నారట. అంతేకాదు టీడీపీ జనసేన గాలి రోజురోజుకు పెరుగుతుందని, ఎన్నికల సమయం నాటికి మరింత పెరగడం ఖాయంగా భావిస్తున్నారట. ఈ గాలికి ఫ్యాన్ రెక్కలు తెగిపోవడం ఖాయమని అంటున్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను ప్రకటించింది. అయితే దీనిపై ఆసక్తికర చర్చను తెరలేపింది. పాలనా వికేంద్రీకరణ కోసమే ఈ నిర్ణయమని చెప్పుకొచ్చింది. కానీ విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమరావతి రైతులు సైతం ప్రతిఘటించారు. అయినా జగన్ సర్కార్ మొండిగా ముందుకు పోయింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఇప్పుడే తుది తీర్పు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రానికి రాజధాని లేని విధంగా వైసీపీ సర్కార్ తయారు చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విశాఖలో క్యాంప్ ఆఫీస్ ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉత్తరాంధ్ర ప్రజలు సైతం పెద్దగా స్పందించడం లేదు. అలాగని వ్యతిరేకించడం లేదు. విశాఖ నుంచి సీఎం పాలన ప్రారంభిస్తే అక్కడ ప్రత్యేకమైన ప్రయోజనాలు దక్కే అవకాశం ఉందా అంటే అదీ కనిపించడం లేదు. ఇప్పటికే విశాఖ నగరం అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే జగన్ విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారో అప్పటి నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. శాంతి భద్రతల సమస్య తీవ్రమైంది. భూకబ్జాలు, కిడ్నాప్లు నిత్యకృత్యమయ్యాయి. సామాన్య ప్రజలు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటువంటి తరుణంలో మున్ముందు ఎటువంటి పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. పైగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనన్న టాక్ ప్రారంభమైంది. ఇక విశాఖ అనే రాజధాని అంటే రాయలసీమ జిల్లాలపైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం నష్టదాయకమని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అటు అమరావతి ప్రాంతంలో ఎలాగూ పార్టీ గట్టెక్కదన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు టీడీపీ చెబుతోంది. అందుకే ఇప్పుడు అక్కడ ఏం చేసినా పార్టీకి ఉపయోగం ఉండదు కాబట్టి ఉత్తరాంధ్రనైనా కాపాడుకోవాలన్నది జగన్ ప్లాన్గా వారు అభివర్ణిస్తున్నారు. రాజధాని వ్యవహారం కోర్టుల పరిధిలో ఉందని సీఎంకు తెలుసని, ఇప్పుడు ఏం చేసినా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కూడా ఆయనకు తెలుసని అంటున్నారు. కానీ విశాఖ నుంచి పాలన అని నేరుగా చెప్పకుండా ఋషికొండను తవ్వేసి కడుతున్న టూరిజం కాంప్లెక్స్ని ఆయన తన కార్యాలయంగా మార్చుకుని పాలన సాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆఫీసులను అనధికారికంగా విశాఖకు మార్చేసి ఉత్తరాంధ్రతో పాటు కొంతమేర తూర్పుగోదావరి జిల్లాను కూడా ప్రభావితం చేయవచ్చన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. వాస్తవానికి ఏపీలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేదో ప్రతిపక్షాలు చెబుతున్న మాట కాదు. జగన్ ఆస్థాన సర్వే సంస్థ ఐపాక్ చెబుతున్న వాస్తవాలనే కౌంటర్లు కూడా ఉన్నాయి. దీంతో జగన్లో కలవరం మొదలైందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని తేలిందట. మంత్రులు, ముఖ్య నేతలు కూడా పరిస్థితి కొంచెం తేడాగానే ఉందని ముఖ్యమంత్రికి పరోక్షంగా చెప్పుకొస్తున్నారట. ఐపాక్ సర్వే ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 3 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి 7 స్థానాలు రావచ్చని అంచనాలున్నాయి. ధర్మాన సోదరుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని ఐపాక్ ఇంటర్నల్ రిపోర్ట్. విజయనగరం, విశాఖలోనూ అలాంటి పరిస్థితే ఉంది. ఇక గోదావరి జిల్లాలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటిపోకుండా జాగ్రత్త పడే వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలన అంటున్నారని టాక్ వినిపిస్తోంది. మరి జగన్ వ్యూహం ఎంత మేరకు ఫలితాన్నిస్తుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.